बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। क़द अफ़लह मन तज़क्का व ज़करा रस्म रब्बिही फ़सल्ला बल तुसिरूनल हयातद दुनिया वल आखिरतु खैरुम व अबक़ा। సోదర సోదరీమణులారా, అల్హమ్దులిల్లాహ్ ఈదుల్ ఫిత్ర్ పండుగ చేసుకున్నాం. 30 రోజుల పాటు ఉపవాసాలు పాటించినందుకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి కృతజ్ఞతా సూచకంగా ఎంతో సంతోషంగా పండగ జరుపుకున్నాం. బాగానే ఉంది. రంజాన్ మాసంలో మనం ఉపవాసాలు పాటించాం, రాత్రిపూట ఖియామ్ చేశాం, ఖురాన్ పారాయణం చేశాము, జకాత్ విధిదానాలు ఇచ్చాము, సదఖాలు చేశాము, పాపాల మన్నింపు కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను దీనాతిదీనంగా వేడుకున్నాము, ఆధ్యాత్మికతను ఉనికిపుచ్చుకున్నాము. అంతవరకు బాగానే ఉంది. కానీ నెల రోజుల పాటు ఎంతో శ్రమతో, ఎంతో దీక్షతో కఠోరంగా సాధించినటువంటి ఈ సాత్వికతను, ఆధ్యాత్మికతను ఒక్కనాటితో, ఒక్క వ్రేటుతో అంతమొందించాల్సిందేనా? మిగతా 11 మాసాలు ఈ ఆధ్యాత్మికత మన జీవితాల్లో తొణకిసలాడవలసినటువంటి అవసరం లేదా అన్న ప్రశ్న ఈ సందర్భంగా ఉత్పన్నమవుతుంది. వాస్తవం చెప్పాలంటే మన పూర్వకాలపు మహనీయులు రంజాన్ మాసంలో ఆర్జించినటువంటి తఖ్వాని, సాత్వికతని మిగతా మాసాల్లో దాన్ని చద్దిమూటలాగా ఉపయోగించుకునేవారు. వారి యొక్క ఆ విధానాన్ని మనం సంగ్రహించాలి. మరో విషయం ఏమిటంటే, సోదర సోదరీమణులారా, ప్రస్తుతం మనం ఉపద్రవాల యుగంలో శ్వాస పీలుస్తూ ఉన్నాం. వచ్చే ప్రతిదినము గడచిన ప్రతిదినం కన్నా గడ్డు కాలంగా, కఠినమైన దినంగా అనిపిస్తోంది. ఇలాంటి సమయంలో మనం ఆత్మావలోకనం చేసుకుంటూ అల్లాహ్ తబారక్ వ తఆలా వైపుకు మరలి ఒక నిజమైన ముస్లింగా జీవితం గడపవలసినటువంటి అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మన యొక్క ఈమాన్, మనలో ఉన్నటువంటి సాత్వికత, ఆధ్యాత్మికత అది పట్టు సడలకూడదు. మరో విషయం ఏమిటి అంటే, మనం కపటాలు మాని, విభేదాలను మాని, భేషజాలకు పోకుండా కష్టకాలంలో ఒకరు ఇంకొకరికి చేదోడు వాదోడుగా ఉండే ప్రయత్నం చేయాలి. సూరే తౌబాలోని ఒక ఆయత్, వల్ మోమినూన వల్ మోమినాతు బాసుహుం ఔలియాఉ బాస్. విశ్వాసులైన పురుషులు, విశ్వాసులైన స్త్రీలు ఒకరింకొకరికి సహాయకులు, ఒకరింకొకరికి సపోర్టర్సు, ఒకరు ఇంకొకరికి చేదోడు వాదోడుగా ఉండేటటువంటి వారు. కాబట్టి వారి యొక్క విధానం ఏమిటంటే, వారు మంచిని పెంపొందిస్తారు, చెడులను నిర్మూలిస్తారు, నమాజును స్థాపిస్తారు, జకాత్ను ఇస్తారు. వల్ మోమినూన వల్ మోమినాతు బాజుహుం ఔలియాఉ బాస్ యామరూన బిల్ మారూఫి వ యన్హౌన అనిల్ మున్కర్ వ యుకీమూన స్సలాత వ యూతూన జకా వ యుతీవూనల్లాహ వ రసూలహు ఉలాయిక సయర్హముహుముల్లాహ్ ఇన్నల్లాహ అజీజున్ హకీమ్. వారు మంచిని పెంపొందించడంతో పాటు చెడులను నిర్మూలిస్తారు, నమాజును స్థాపిస్తారు, ఇంకా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపుతారు. అల్లాహ్ కరుణించేది, కటాక్షించేది ఇటువంటి దాసులనే. కాబట్టి మనం ఈ మాసంలో ఆర్జించినటువంటి తఖ్వాని, ఆధ్యాత్మికతని మిగతా మాసాల్లో కూడా దాన్ని మనం కాపాడుకుంటూ మన జీవితాలను తీర్చిదిద్దుకోవలసిన, మన అంతరంగాలను పరిశుద్ధపరచుకోవలసినటువంటి అవసరం ఉంది. ఖద్ అఫ్లహ మన్ జక్కాహా వ ఖద్ ఖాబ మన్ దస్సాహా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇస్లాం గురు యూట్యూబ్ ఛానల్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.